సంక్రాంతి వచ్చేస్తుందంటే కంపల్సరీ సకినాలు చేయాల్సిందే. ఒక 6 కిలోల బియ్యం నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ పిండి పట్టించుకోవాలి. పిండిని మంచిగా జల్లించుకొని 6 కిలోల పిండి 2 కిలోల నువ్వులు, అద్దపావు ఓమ, 5 పిరికిళ్ళ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు మీకు సరిపడా అంతా అడ్జస్ట్ చేసుకోండి. అన్ని మంచిగా కలిపేసుకొని పిండి మొత్తం ఒకేసారి నానబెట్టుకోకుండా కొంచెం కొంచెం తీసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే సకినాలు విరగకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి. మన తెలుగు పండుగల్లో మనం చేసే ప్రతి పనిలో ఒక దైవత్వం ఉంటుంది. సకినాలు చేసేటప్పుడు గౌరమ్మని పెట్టుకుని దాన్ని బొట్లతో అలంకరించుకొని మన ఇంటికి సాయం చేయడానికి వచ్చిన ఆడవాళ్లను అమ్మవార్లుగా భావించి వాళ్ళకి బొట్టు గంధం పెట్టి ఫస్ట్ సకినంని గౌరమ్మ చుట్టూ చుడతారు. అప్పాలన్నీ అయిపోయేదాకా ఆ సకినంని ముట్టుకోరు. సకినాలు మాత్రం ఒంటరిగా చేయలేము, 4-5 సాయం కంపల్సరీ కావాల్సిందే. సకినాలను అప్పటికప్పుడే కాల్చుకోకూడదు. ఒక బెడ్షీట్ కంప్లీట్ గా నిండిన తర్వాతనే పొయ్యి వెలిగించుకొని కాల్చుకోవాలి. కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే సకినాలు చాలా బాగుంటాయి. నేనైతే టేస్టీ గోల్డ్ రిచ్ రైస్ బ్రైన్ ఆయిల్ వాడుతున్నాను. మేమైతే కొన్ని కారం సకినాలు కూడా చేసుకున్నాం. పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్రను మెత్తగా మిక్సీ పట్టి పిండిలో కలిపేసుకోవడమే. నూనె వేడైన తర్వాత ఆరిన సకినాలన్నీ తీసుకొని నూనెలో వేసుకొని అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. అప్పుడే ఈవెన్ గా కాలుతాయి. సకినాలతో మీకున్న మెమరీస్ ని తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.